చూడొచ్చు మిరప చెట్లు ఎట్లున్నాయి అనేది. కాయలు అయితే పట్టినాయి. ఈ మిరప తోట నేను జూన్ 10న నాటిన. ఇవాళ డేట్ వచ్చేసి జూలై 8, అంటే దాదాపు ఇంచుమించు 2 నెలలు అనుకోండి. ఆల్రెడీ పచ్చికాయలు చాలా పడ్డాయి, చూడొచ్చు వీడియోలో. ఇది 341 వెరైటీ, 341 వెరైటీ. ఇది BASF వాళ్ళది, 2 నెలల తోట. ఫస్ట్ ఈ మిరప తోటకు నాటినాక ఒక 10-15 రోజులు, అంటే 15 రోజులు ఆ టైంలో ఫస్ట్ సాపు 1919 స్ప్రే చేసిన, ఇంకా మోనో పాంటాక్ స్ప్రే చేసిన. మోనో పాంటాక్ స్ప్రే చేసినాక బెనివియా స్ప్రే చేసిన. బెనివియా స్ప్రే చేసినాక డైపెంత్రాను, ఇంకా ఫ్లవర్ బూస్టర్ అని ఉండే. అందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి అది నైట్రోబెంజెను, అది గ్రోతింగ్ పర్పస్, అది స్ప్రే చేసిన. అవి స్ప్రే చేసుకున్నాక ఇంకా కస్టోడియా ప్లాంటోమైసిన్ స్ప్రే చేసిన. కస్టోడియా ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకున్నాక ఇంకా ప్రజెంట్ అయితే ఏం మందులు అయితే స్ప్రే చేయలే. ఆల్రెడీ పచ్చికాయలు కోస్తున్నాము. ఇప్పుడు పచ్చికాయల సీజన్ రేటు బాగుందని, మనకి ఎలాగో ఎండుమిర్చికి రేట్ లేదు. గడ్డి అయితే ఎక్కువ ఉంది, గడ్డి తీస్తాము. ఇప్పుడు అంతా నాట్ల సీజన్ కదా, కూలోళ్ళు అయితే దొరకట్లేదు. చెట్లు అయితే పూత కాస్తున్నాయి కూడా. గత సంవత్సరం అయితే నేను 2 ఎకరాలు సాగు చేసిన. ఈ సంవత్సరం ఒక 1/2 ఎకరమే, అంటే ఒక 20 గుంటలే సాగు చేస్తున్నా. పోయిన సంవత్సరమే 2 ఎకరాలు సాగు చేసి ఈ సొమ్మేం చేసుకోలేదు, అంత రేట్ లేకుండే మనకు మిర్చికి అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ ఒకసారి ఎక్స్పోనస్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే తోట అయితే బాగుంది. నెక్స్ట్ మిర్చి గురించి వీడియోలు అయితే కంటిన్యూ మన ఛానల్ వస్తాయి. గత సంవత్సరం కూడా నేను సాగు చేసిన విధానం వీడియోలు అయితే ఉండే, చూడవచ్చు మీరు వీడియోలో. ఇంతకుముందు ఎందుకు పెట్టినా అంటే తోట పచ్చికాయలు కోసి అమ్ముదామనే ఉద్దేశంతో జూన్లో అయితే నాటిన. ప్రజెంట్ అయితే పచ్చికాయలు ఆల్రెడీ వెళ్తున్నాయి, తెంపుతున్నాము. రేట్ అయితే మంచిగా ఉంది పచ్చికాయలకు. గడ్డి అయితే తీస్తాము, నాట్లు అయిపోతాయి ఇంకో వారం 10 రోజుల్లో. నాట్లు అయిపోయినాక అయితే గడ్డి అయితే తీసేస్తాము మొత్తము. ఇంకా నెక్స్ట్ దీని గురించి అయితే వీడియోలు వస్తాయి.